హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఎమోషనల్ చీటింగ్ వర్సెస్ ఫిజికల్ చీటింగ్ ఏది ఎక్కువ హర్ట్ చేస్తుంది, ఎక్కువ బాధ పెట్టే అంశం ఏంటి? ఎమోషనల్ చీటింగ్ అంటే ఏంటి అసలా అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఫిజికల్ చీటింగ్ గురించి అందరికీ తెలుసు. వీటన్నిటికీ తేడా ఏంటి, ఏది ఎక్కువ హర్ట్ చేస్తుంది, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. హాయ్ వైషు, నమస్తే. చాలా అయ్యో. రోజుల తర్వాత. యా ఎలా ఉన్నారు? గుడ్. మాకు ఈ భాగ్యం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అయ్యో! సో, ఎమోషనల్ చీటింగ్ వర్సెస్ ఫిజికల్ చీటింగ్. ఫిజికల్ చీటింగ్ అంటే ఏమైనా అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ఆ మొమెంట్‌లో ఆ హీట్ ఆఫ్ ది మొమెంట్ జరిగిపోయింది అని కొంతమంది అంటారు. నిజంగానే హీట్ ఆఫ్ ది మొమెంట్‌లో జరిగిపోతుందా? విల్ దే చూస్ టు డూ ఇట్ కావాలని ముందుగానే అనుకోని చీటింగ్ అనేది అసలు నిజంగానే ఆ మొమెంట్‌కో లేకపోతే ఆ నిమిషానికో అయిపోయింది అని ఎక్స్‌క్యూజ్ చేయొచ్చంటారా? ఫిజికల్ చీటింగ్ అయితే హ్మ్. యా, యూ క్యాన్ అ ఓకే. లిటిల్ బిట్. బికాస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ డివాస్టేటింగ్ సిట్యుయేషన్స్ ఆఫ్ అనవసరంగా పెళ్ళాము, పిల్లలు, సొసైటీ, ఒక వ్యవస్థ, కుటుంబం ఇదంతా వదిలేసి హ్మ్. తెలుసో తెలియకో కక్కుర్తో కుక్కబుద్ధో ఉంటుంది మగాళ్ళకి. సో, అది ఇప్పుడు నేను చెప్పట్లేదు. పాతకాలంలోనే మన పూర్వీకులు చెప్పారు. హ్మ్. అప్పుడు మనకి దేవదాసి సిస్టమ్ ఉండేది. తిక్క పుట్టినప్పుడల్లా ఆళ్ళ దగ్గరికెళ్ళొచ్చేవాళ్ళు. శుభ్రంగా చక్కగా కాపురాలు చేసుకునేవాళ్ళు. సో, బేసిక్ హ్యూమన్ టెండెన్సీలో అది కామన్ అని చెప్పి మనకి సంస్కృతి, సంప్రదాయము అనే దాంట్లోకి ఒక కల్చర్‌ని డ్యామేజ్ చేయకుండా సొసైటీ ముందుకెళ్ళాలంటే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ రావచ్చో దాన్ని ముందే గమనించి మన పూర్వీకులు అమ్మాయిల్ని భగవంతుడికిచ్చేసి, భగవంతుడి స్థితిలోనే వాళ్ళనుంచి, భగవంతుడికి దాసి అని చెప్పి అండ్ భగవత్ స్థితిలో నాట్యము ఇవన్నీ చక్కగా వాళ్ళకి నేర్పించి, వాళ్ళనే రమింపజేయడానికి, రంజింపజేయడానికి అప్పుడప్పుడు హ్మ్. ఇబ్బందికరమైన పరిస్థితులు మన కల్చర్ ఆఫ్ కుటుంబ వ్యవస్థలో రాకుండా అలా బ్యాలెన్స్ చేశారు ఓకే. చెప్పాలంటే. హ్మ్. అండ్ ఇంకా చెప్పాలి అంటే అది చీటింగ్ అంటాం కన్నా అక్కడికెళ్ళి రావడం వల్ల భగవత్ స్థితిలో ఉన్న ఒక మానసిక, శారీరక స్థితిలో ఉన్న ఒక అమ్మాయితో రమించడం వల్ల, కలవటం వల్ల వాళ్ళకి ఇంకా వీళ్ళు భార్యతో ఉండండి అని జెప్పి ఒక కౌన్సెలింగ్ ఇవ్వడము. సో, వాళ్ళేదైతే మిస్ అవుతున్నారో ఆ ఎమోషనల్ సపోర్టో, ఫిజికల్ సపోర్టో, ఇంటలెక్చువల్ స్టిమ్యులేషనో వాళ్ళు చదువుకునేవాళ్ళు. ఎందుకంటే హ్మ్. భగవత్ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి అదే గుళ్ళల్లో ఉంటూ ఆ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళ బాడీలో, మైండ్‌లో ఉండేది. సో, వీళ్ళు వెళ్లి వీళ్ళతో ఫిజికల్లీ, మెంటలీ, ఎమోషనల్లీ ఏడ్చినా, కలిసినా కుటుంబ వ్యవస్థని కొట్టి, చెల్లాచెదరు చేయకుండా కలపటానికి హ్మ్. ఈ దేవదాసి సిస్టమ్ అనేది సపోర్ట్ స్ట్రక్చర్‌లో ఉండేది. హుహు. తిరిగి మళ్ళీ భార్య దగ్గరికే వచ్చేవాళ్ళు. మరి ఆ బార్ ఇంకెవరితో అయినా అట్లా పెట్టుకుంటే? సో, అప్పుడున్న కల్చర్‌లో అక్కడ మనకి చాలా కట్టుదిట్టం చేశారు. హ్మ్. ఆడవాళ్ళు బయటెళ్ళనీయకుండా ఒక సిస్టమాటిక్ టూ మచ్ ఆఫ్ వంటింటి కుందేలు చేశారు కాబట్టి అబ్‌స్ట్రక్షన్ అయిందక్కడ. హ్మ్. హ్మ్. ఓకే. కాబట్టి అదప్పుడు నడిచింది. ఓకే. నేననేది దేర్ ఈస్ నథింగ్ రైట్ ఆర్ రాంగ్ ఇన్ సిస్టమ్. హ్మ్. మనం కూడా ఒక సిస్టమ్, ఒక లా పెట్టుకొని బతుకుతున్నాం. చెప్పాలంటే సుప్రీం కోర్ట్ కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. నీ భార్య లీగల్‌గా నీతో ఉన్నప్పుడు, హ్మ్. నువ్వు ఆవిడ లెజిటిమేట్ కిడ్స్ అనే ఒక సిస్టమ్‌లో అంటే ఇంకా స్టిల్ యూ ఆర్ మ్యారీడ్ అన్నప్పుడు, ఆ అమ్మాయి ఎవరితో ఏం చేసినా వచ్చే కిడ్స్ లెజిటిమేటే నీ కిడ్సే అని ఇచ్చింది వాహ్! సుప్రీం కోర్ట్. ఎక్కడ లేని అన్నీ. ఎక్కడ లేని అనబాక. హ్మ్. ఇది మనకి వక్రించి కనిపించొచ్చు కానీ ఎలా సపోర్ట్ చేయగలం అసలు అలాంటి ఒక సిస్టాన్ని? అంటే ఎవరితోనో కలిస్తే వచ్చే పిల్లలు గూడా నువ్వు పెళ్లి చేసుకొని ఉన్నావు కాబట్టి నీ పిల్లలే అని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అసలు ఎవరైనా? సో, చెప్పే పద్ధతిలోనూ, చెప్పాల్సిన ధోరణిలోనూ చెప్పకపోవడం వల్ల ఈ జడ్జ్‌మెంట్ ఇలా అనిపించొచ్చు. ఓకే. ఓకే. దీనికి మనకి సంస్కృతి పురాణాల్లో మనకి మహాభారతం, శ్రీమద్ మహాభారతంలో కర్ణుడు హ్మ్. సూర్యుడితో రమించటం వల్ల ఆవిడకొక చిన్న సిద్ధుంటుంది. నాట్ జస్ట్ ఫిజికల్లీ అని జెప్తారు. ఏదో మంత్రం వల్ల వచ్చారని గాని, అవును. హ్మ్. భీమసేనుడు మొత్తం 6 మందొస్తారు. వాయునందనుడితో, అగ్నిదేవుడితో వాటెవర్. హ్మ్. సో, హ్మ్. పాండురాజు ఈస్ అన్ అఫీషియల్ భర్త. హ్మ్. ఆయనే చెప్తాడు విత్ హిస్ కన్సెంట్ నీతోనే ఉండిపోతానంటే అలా ఎలా మన ప్రాజెనీ, మన వంశం వృద్ధి చెందాలి అంటే అని ఆయనకి చెప్పి. పిల్లలు లేరు కాబట్టి. రారు లేని కాబట్టి. పరిస్థితి, రారు కాబట్టి. రాలేని, ఇవ్వలేని పరిస్థితి కాబట్టి హ్మ్. విత్ కన్సెంట్ అదే చెప్తున్నాను. హ్మ్. భర్త ఆమోదంతో యెస్. భర్త అడగటం వల్ల ఆవిడ చేసింది. హ్మ్. సో, మూలాలు ఏదైనప్పటికీ హ్మ్. ఆవిడ అండ్ రమించి తీసుకురాలేదు. ఆవిడకున్న
వరం వల్ల వచ్చిన ఆ పిల్లలందరూ. అసలు ఈయన ఎలా పుట్టాడు తెలుసా నీకు? ఎవరైనా పాండురాజు గాని తెలుసు. సో ఆవిడ కళ్ళు మూసుకోవడం వల్ల ఆయన పుట్టాడు. సో నేను అదే చెప్తున్నా, విత్ కన్సెంట్ వితౌట్ కన్సెంట్ ఈయన పుట్టుక మూలాలు తెరిచిన ఆ ఇక మరి కళ్ళు మూసుకుంది కాబట్టి అమ్మ కళ్ళు లేని బిడ్డ పుడతాడు, ఈవిడ నాతో కొంచెం అన్నట్టు ఉంది కాబట్టి ఈ బిడ్డ పుట్టాడు, దాసిని పంపిస్తుంది ఆవిడ ఉండలేక, ఆవిడకి మరి ఇంకో బిడ్డ పుడతాడు. సో ఎవరితో అయినా అఫీషియల్ గా వాళ్ళు ఎవరి బిడ్డలు అంటారు? తండ్రి బిడ్డలనే అంటారు. ఈ పిల్లలు లేకపోవడం వల్ల, కలగకపోవడం వల్ల పురాణాల్లో అలా జరిగిన జడ్జిమెంట్ ని వక్రించి చూడకుండా విత్ కన్సెంట్ అయినా వితౌట్ కన్సెంట్ అయినా పిల్లలు కనుక పుడితే ఆ పిల్లలు ఇల్లిజిటిమేసీ వాళ్ళ డిఎన్ఏ ఇది ప్రూవ్ చేయకుండా 2 people ఆర్ టుగెదర్, దే ఆర్ యువర్ కిడ్స్. అండ్ మనకి స్మృతీస్ అండ్ శృతీస్ నుంచి హిందూ లా వచ్చింది చెప్పాలంటే. హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ కిందకే వస్తుంది. సో ఎప్పుడైనా సరే మన పురాణాలు ఒక వన్ ఆఫ్ ద ఆయువు పట్టు అనమాట మన హిందూ మ్యారేజ్ యాక్ట్. కాబట్టి ఇది పక్కన పెడితే చీటింగ్ అనేది పాతకాలంలో వాళ్ళు చీటింగ్ చేసి వచ్చారనేవాళ్ళు కాదు. వాళ్ళకు వచ్చిన వివక్షత ఏదైతే భార్య మీద రావాల్సిన ప్రేమానురాగం రాకుండా మిస్ అవుతున్నప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కౌన్సిలర్గా ఎమోషనల్గా సపోర్ట్ చేసి అండ్ వాళ్ళ శరీరంలోంచి బోల్డ్ అంత పాజిటివ్ శక్తిని వీళ్ళకి ఇవ్వటం వల్ల వీళ్ళు వెళ్ళి సక్రమంగా చక్కగా భార్యతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతోంది, సొసైటీలో బీయింగ్ సింగిల్ ట్రెండ్ అయిపోయింది. భర్తతో మాత్రమే ఉంటే యూ డోంట్ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్ అంటున్నారు చెప్పాలంటే. అండ్ ఏంట్రా అదే పాత చింతకాయ పచ్చడి రోజు పప్పు తింటావా, గర్ల్ ఫ్రెండ్ లేరా అని అబ్బాయిలు అనే వర్షన్స్ వస్తున్నాయి. సో ఫిజికల్ ఇస్ సమ్హౌ కెన్ బి యాక్సెప్టెడ్ అ లిటిల్ బిట్ వెన్ యు ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు నీ సొంత భార్య పిల్లల దగ్గరికి నువ్వు వచ్చేస్తే క్షమించవచ్చు కొంతవరకు ఫిజికల్ చీటింగ్. ఎమోషనల్ చీటింగ్ ఇప్పుడున్న ఆడవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళ పర్స్పెక్టివ్లో చెప్తా. ఆడవాళ్ళు సంపాదిస్తున్నారు, ఆస్తులు కూడబెడుతున్నారు, అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం పొందుతున్నారు, ముందుకెళ్తున్నారు. ఇప్పుడున్న ఆడవాళ్ళు కోరుకునేది వైషు మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ చేసే యాక్షన్స్లో, ఆలోచనలో, బుర్రలోంచి వచ్చే ఆలోచనలో, మనసులోంచి వచ్చే ఫీలింగ్స్లో నేనే ఉండాలి, నాతో ఉండాలి, నేను తనని నమ్మినట్టు తను కూడా నన్ను మాత్రమే ఒక గర్ల్ ఫ్రెండ్ గానో భార్యగానో స్వీకరించాలి అని అమ్మాయి కోరుకునేది ఇది ఒక్కటే. ఒక్కటి గుర్తు పెట్టుకో, ఇది కూడా నేను మళ్ళీ హిస్టరీలోనే చెప్తా. రీరైటింగ్ ద ఎంటైర్ క్రియేషన్ ఆఫ్ మ్యారేజ్ సిస్టమ్. ఈ ఎలిమెంట్స్ లో మ్యారేజ్ ఎప్పుడు జరగలేదు చెప్పాలంటే. అయితే కన్యాశుల్కం ఇచ్చారు, అమ్మాయిని డబ్బులు ఇచ్చి కొనుక్కునే సిస్టమ్ లోంచి వచ్చాం మనకి తెలిసిన రీసెంట్ హిస్టరీలో. ఇంకా అంత పాతది వదిలేసి ఈ రీసెంట్ హిస్టరీలో లేదంటే వరకట్నాలు వచ్చాయి, అమ్మాయిలు డబ్బులు ఇచ్చి అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు. ఈ రెండు డబ్బు అనేది ఒక హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్ లో, ఇండియన్ సొసైటీలో రెండు పోయినాయి. ఓన్లీ క్యారెక్టర్, బిహేవియర్, ట్రస్ట్ అండ్ ఎబిలిటీ టు హోల్డ్ ఆన్ అనేదే చూస్తున్నారు అమ్మాయిలు. సో ఎమోషనల్ చీటింగ్ అనేది నేను నువ్వు చెప్తే ఇది కరెక్టో కాదో కాదు, అమ్మాయిలు యాక్సెప్ట్ చేయట్లా, భరించలేకపోతున్నారు, అబ్బాయిలు కూడా భరించలేకపోతున్నారు. ఇట్స్ ఎయిదర్ వేస్. ఫిజికల్ చీటింగ్ యాక్సెప్ట్ చేయడం అంటే మళ్ళీ వచ్చి మనతో కమిటెడ్ గా ఉంటే కొంతవరకు క్షమించవచ్చు, మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా నువ్వే కావాలని వస్తే. బట్ ఎమోషనల్ చీటింగ్ ఇస్ అ చాయిస్. ఇందాక నువ్వు అన్నావు కదా, ఫ్లూక్ లో అయిపోయింది, ఆ మూమెంట్ లో అయిపోయింది, అనుకోకుండా అయిపోయింది అంటే నేను ఒప్పుకుంటా ఫిజికల్. ఎమోషనల్ చీటింగ్ ఫ్లూక్ లో అయింది, తొక్కలో అయింది, తోల్లో అయింది అంటే తోలు తీసేయాలి. వాట్ ఎగ్జాక్ట్లీ యూ మీన్ బై ఎమోషనల్ చీటింగ్ హియర్? కేరింగ్ చూపించడం, కన్సర్న్ చూపించడం, టైం ఇవ్వటం, లవ్ చేయడం, అన్నెసెసరీగా వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి ఊరికే క్రాస్ చెక్ చేయాలి, లోపల నుంచి కుతుకుతులు ఆడిపోవడం, వాళ్ళు ఉన్నప్పుడు కళ్ళలో ఇలా బల్బులు తిరగడం, చక్రాలు తిరగడం. సో ఇవన్నీ ఎమోషనల్ బాండ్. అది ఎమోషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయి వైషు, ఇద్దరి మధ్యలో ఫీలింగ్స్ సింక్ చేసినప్పుడు, చేసుకోవాలనుకున్నప్పుడు, చేస్తూ ఉంటున్నప్పుడు. సింక్ చేసుకోవాలనేది నీ ఇంటెన్షన్, అవతల ఇంటెన్షన్ కూడా అయినప్పుడు మాత్రమే ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. సో ఈ ఎమోషనల్ ఏదైతే ఆస్పెక్ట్ చెప్పారో మీరు, ఇవి లేకుండా అసలు ఫిజికల్ చీటింగ్ వరకు ఎందుకు వెళ్ళగలరు? వెళ్ళలేరు కదా ఆబ్వియస్లీ. ఇవన్నీ ఉంటే ఒక మూమెంట్
వాళ్ళ మీద ఒక కేరు, వాళ్ళతో ఉన్న ఒక బాండ్, ఒక ఎఫెక్షన్ ఏదో ఉంటే అక్కడ దాకా వెళ్తారు గదా! ఇదేమీ లేకుండా ఆ లైన్ దగ్గరికెందుకెళ్ళిపోతారు? అందుకే వాళ్ళేమి ప్రాస్టిట్యూట్స్ గాదు గదా! అందుకే నువ్వు హ్మ్. నిన్ను Y2K బ్యాచా? మిలీనియల్, మేము మిలీనియల్, హ్మ్. నువ్వు ఇటు జెన్‌జీ కాదు, ఇట్ట మధ్యలో ఉన్నావు నువ్వు. అవును. సో ఇప్పుడు ఎమోషన్ లేకుండా కూడా చాలా మంది చేస్తున్నారు బయట సొసైటీలో. వన్ నైట్ స్టాండ్స్ అని, యాహ్! ఎఫ్ అండ్ ఎఫ్ అని, షుగర్ డాడీస్, షుగర్ మామీస్, సిట్యుయేషన్‌షిప్స్ హ్మ్. చేస్తున్నారా లేదా? యాహ్! 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 సో బేసికల్‌గా అందుకే నేను ఇంత విశదీకృతంగా, క్లియర్ కట్‌గా, ముసుగులో గుద్దులాట లేకుండా, మసిపూసి మారేడుకాయ చేయకుండా క్లియర్‌గా చెప్తున్నాను నీకు. హ్మ్. 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 ఫిజికల్ రిలేషన్‌షిప్ అనేది ఫ్లూక్‌లో అవసరం కోసం, పరిస్థితి కోసం, జాబ్‌లో అప్‌గ్రేడ్ కోసం, మనసు చంపుకొని కూడా అబ్బాయిలు కూడా పడుకోవాల్సొస్తుంది. పరిస్థితులొస్తున్నాయి ఇప్పుడు కార్పొరేట్‌లో, తెలుసా నీకు? వాట్ ద హెల్! ఆ! సరదాగా నేనిందాక ఇంక నేను చెప్పలేను. వద్దులెండి. ఆ! హ్మ్. సో, అట్లాంటిది అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ఇష్టం లేకుండా స్లీప్ ఓవర్స్ చేయాల్సిన పరిస్థితులొస్తున్నాయి. విత్ మెన్ ఆల్సో, ఫర్గెట్ అబౌట్ విమెన్. ఆ! ఓకే. ఆ! నైస్. నా దగ్గరకొచ్చే క్లయింట్‌లు, "అక్క ఏం ఏం చేస్తావురా? హ్మ్. అక్క నేను గే కాదక్క. అక్క నాకు చేయాలని లేదక్క. కాతే ఉద్యోగం పోతుందక్క" అంటే ఏం చేయమంటావు? ఏం చేయమంటావు వాళ్ళది? ఐ డోంట్ హావ్ ఎన్ ఆన్సర్. యాహ్! సో, దట్స్ ఫిజికల్ రిలేషన్‌షిప్ ఇస్ వెరీ డిఫరెంట్. హ్మ్. ఎమోషనల్ చీటింగ్, ఇంటెన్షనల్ చీటింగ్ అది. మర్డర్ కూడా కల్పబుల్ హోమోసైడ్, నాన్ కల్పబుల్ హోమోసైడ్ అని ఉంటది. హ్మ్. ఇంటెన్షన్ లేకుండా, ప్లానింగ్ ఏం లేకుండా, అనుకోకుండా ఆడినేదో తోస్తే సస్తే హ్మ్. దట్ వాస్ అన్‌ఇంటెన్షనల్ మర్డర్. హ్మ్. బట్ ఆడిని కత్తితో కొయ్యాలా, పలానా దగ్గర కత్తి పెట్టాలా, దాన్ని బాగా పదును పెట్టాలా, ఆడిట్టా వచ్చినప్పుడు నరం కొయ్యాలా అని ప్లానింగ్‌తో చేసాడనుకో, హ్మ్. దట్స్ సో ఎమోషనల్ చీటింగ్ ఇస్ అన్ ఇంటెన్షనల్ మర్డర్. ఓహో! Knowing the fact that you have a girlfriend and a wife and your entire support structure need to be with her, ఆ అమ్మాయితో కాకుండా ఊర్లో ఉన్న అందరు అమ్మాయిలకి ఈడు నవమన్మధుడా, అతి సుందరుడా అన్నట్టుంటాడు. నేననేది అదే. ఇక్కడి నుంచే గదా అక్కడికెళ్తుందది అని. ఫిజికల్ అక్కడికెళ్దాం బంగారం. మళ్ళీ చెప్తున్నాను. ఇలా ఓన్లీ ఎమోషనల్‌గా ఉండి ఫిజికల్ చేయనోళ్ళు కూడా ఉన్నారు. ఎవరెవరు వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ ఓన్లీ వీళ్ళు కబుర్లు చెప్పుకుంటారు అంతే. హ్మ్. అట్లాంటోళ్ళని కూడా చూసా. యూఎస్‌లో ఉంటారు, ఈళ్ళు ఇక్కడ ఇండియాలో ఉంటారు. ఐ కాంట్ టెల్ యూ ద నేమ్స్. ఇది ఇప్పుడు కాదు, 6 ఏళ్ల క్రితం. భార్య ఉంటది, పిల్లలుంటారు. ఈవిడకి హస్బెండ్ ఉన్నాడు, పిల్లోడు, బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అన్నమాట. రసామృతాలు చిందుతా ఉంటాయి మాట్లాడుకున్నప్పుడు. అది. ఓకే. సో, ఎమోషనల్ చీటింగ్ ఇస్ దిస్. హ్మ్. ఎమోషనల్ చీటింగ్‌ని యాక్సెప్ట్ చేయలేరు. ఫిజికల్ చీటింగ్ అండ్ అప్పుడప్పుడు ఎమోషనల్ చేసేయొచ్చు. చీటింగ్ కూడా చేయకూడదు. హ్మ్. యాక్సెప్ట్ ఫిజికల్ చేయకూడదు, అయినా చేస్తున్నారు. బట్ ఎమోషనల్ చీటింగ్ ఇస్ సంథింగ్, ఒక హ్యూమన్ కమిటెడ్‌గా నీతో ప్రేమగా జీవితాంతం, ఫర్గెట్ అబౌట్ ప్రేమ, కేరింగ్‌గా, ఒక సపోర్ట్ స్ట్రక్చర్‌గా ఒకళ్ళకొకళ్ళు ఉండేది. తల్లిదండ్రుల తర్వాత భర్తో, భార్యో, బాయ్ ఫ్రెండో, గర్ల్ ఫ్రెండో. దానికోసం మనం అంత త్యాగం చేస్తాం. వి ఆర్ లైక్ లిటరల్లీ చాలా సాక్రిఫైస్. సందర్భాల్లో వి ఆర్ నేకెడ్ ఎమోషనల్లీ. అంటే హ్మ్. వల్నరబిలిటీని కూడా వాళ్ళకి చూపిస్తాం మనం. హ్మ్. 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 అదంతా తెలిసి కూడా మనకివ్వాల్సిన టైం మనకివ్వకుండా వేరే వాళ్ళకివ్వడం అనేది అంతకన్నా దరిద్రం, దౌర్బల్యం, అప్రాచ్యత్తమైన ఒక మనిషిని అగాధంలో తోయడం ఇంకెక్కడా ఉండదు. ఇక వాడు అగాధం గాదు, ఊబిలోకెళ్ళిపోయినట్టే. అంటే ఒక మనిషి ఉండి కూడా వాడు బాధ చెప్పుకోలేడు. వాడికి ప్రేమొస్తే ఎక్స్‌ప్రెస్ చేయలేడు. నీతో చేస్తే నువ్వు ఎమోషనల్ అవాయిడెన్స్ చేస్తావు. హ్మ్. అదసలు ఎంత పెయిన్‌ఫుల్ ఉండదు. వాక్యూమ్ క్రియేట్ అవుతది. పక్కనోడు ఏం తప్పు చేసాడంటే నీకు ఆగలేక నువ్వెళ్ళి ఎవడికో సపోర్ట్ చేస్తే, హ్మ్. ఈడి దగ్గర నుంచి నువ్వు కేరింగు, లవ్ అండ్ ఎఫెక్షను రీజన్ లేకుండా తీసేసుకుంటే, వాడెందుకు ఇలా జరుగుతుందని తనకి తానే క్వెషన్ చేసుకొని, నేనేమైనా తప్పు చేశానా? ఈడికి ఇంకేమన్నా చెయ్యాలా? డబ్బులివ్వాలా? ప్రేమివ్వాలా? టైమ్ ఇవ్వాలా? అని ఈడు చచ్చిపోతా ఉంటాడు. హ్మ్. అరె! హ్మ్. నీది కాదురా తప్పు బయ్ అని చెప్తా చాలా మంది నా క్లయింట్స్‌కి. హ్మ్. హ్మ్. ఎదురుగా బాగుండేవాళ్ళు ఇప్పుడు ఉండట్లే. నీది తప్పే కాదు. యూ ఆర్ యాక్చువల్లీ పుట్టింగ్ సంబడీ ఇన్ ఎ సైకలాజికల్ ట్రామా. ఓకే. బికాస్ యూ ఆర్ నాట్ ఎమోషనల్లీ అవైలబుల్. అండ్ ఇంకొకడికున్నావు చూసావా? వాళ్ళు ఇంకోళ్ళని పెడుతున్నారక్కడ. హ్మ్. మీరిద్దరు కావాలంటే ఉండండి కలిసి. హ్మ్. వదిలేయండి ఈళ్ళిద్దరిని. లేతే లివ్ ఇన్ చావండి. ఇద్దరు రిలేషన్‌షిప్‌లు వదులుకోవాలి అని అనుకోకపోతే, గో లివ్ టుగెదర్. అప్పుడు తెలుస్తది ఎమోషనల్ రిలేషన్‌షిప్ ఏముందని. ఈ పెంటే మళ్ళీ వస్తది. అంటున్నానని కాదు. యాహ్! యాహ్! యాహ్!
సో, నెక్స్ట్ ఇంకొకటి ఇంటలెక్చువల్ హ్మ్. ఇది. అది నేను మళ్ళీ వీడియోలో మాట్లాడుకుందాం. సెపియోసెక్షువల్స్ అంటారు వాళ్ళని. హుహు. వాళ్ళకేంటంటే ఇంటెలిజెన్స్‌తో ఉన్న వాళ్ళతో మాట్లాడితేనే వాళ్ళకి ఆ కామం ప్రేరేపితమవుతుంది అని చెప్పి అట్లాంటి హ్యూమన్స్ కూడా ఉన్నారు. ఓకే. వాళ్ళకి డబ్బులున్నా ఏమవ్వదు. అందం ఉన్నా వాళ్ళేం పెద్దగా కనెక్ట్ అవ్వరు. ఆళ్ళకి ఓన్లీ ఇంటెలిజెంట్ పీపుల్‌తో మాట్లాడితే అట్లా కిక్కొస్తా ఉంటదంట. హుహు. సో, దోస్ ఆర్ కాల్డ్ సెపియోసెక్షువల్ పీపుల్. అది మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడదాం. ష్యూర్. ఎంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ దొరికినా కానీ, ఆ వచ్చే అమ్మాయి తనకి ఇట్లాంటి పెళ్ళికి ముందు ఒకలాగా తిరుగుతారు. అంటే ఓవర్ ఫ్రీడమ్ ఉంటది. ఏ టైంకి కావాలంటే ఆ టైంకి బయటికెళ్ళిపోవడం, ఫ్రెండ్స్ ఇదంతా వాళ్ళది లైఫ్ స్టైల్ వేరే ఉంటది. కానీ పెళ్ళయ్యాక అత్తామామ ఉంటారు, భర్త ఉంటారు. అదంతా ఒక ఫ్యామిలీ. వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు. కానీ అక్కడ వచ్చి సేమ్ బిఫోర్ చేసినట్టుగానే ఆఫ్టర్ మ్యారేజ్ చేస్తానంటే అది కుదరదు. కొంచెం అడ్జస్ట్ కావాలి. కానీ అంత మెచ్యూరిటీ ఈ జనరేషన్ అమ్మాయిలకి ఉండట్లేదు కదా! చిన్నదానికి, పెద్దదానికి గొడవ చేసేసి, లేనిపోని అబద్ధాలు ఇవన్నీ మాట్లాడడము, ఇలాంటి మెంటాలిటీ పీపుల్ ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నారు అని అనిపించింది నాకు. సో, ఉదయశ్రీ ఎవ్వరైనా ఈ టాపిక్ నువ్వు చాలా మందిని అడిగే ఉంటావు. ఎవ్వరైనా ఏం చెప్తారు? అమ్మాయిలే కొంచెం మారాలి, అడ్జస్ట్ అవ్వాలి, పద్ధతి మార్చుకోవాలని. నేనేం చెప్తానో తెలుసా? ఫ్యామిలీస్ మారాలి. ఒక ఆడపిల్ల మన దగ్గరికి వస్తుందంటే నీ ఇంట్లో కూడా నీ కొడుకుతో పాటు ఒక కూతుర్ని కనే ఉంటావు, పెంచే ఉంటావు. ఆ అమ్మాయి కూడా ఈ జనరేషన్‌కి చెందిందై ఉంటుంది. ఒకవేళ నీ ఇంట్లో ఆడపిల్ల లేకపోతే పక్కింటి ఆడపిల్లలనో, నీ అక్క చెల్లెలనో, అన్నదమ్ములనో చూసే ఉంటావు. చుట్టుపక్కల నీ కొడుకుతో తిరిగిన ఆడపిల్లల్ని చూసే ఉంటావు. నీ కొడుకిచ్చిన ఫ్రీడమే అమ్మాయికి కూడా ఇచ్చుంటారు. సో, ఏదైతే ఈ అత్త, మామ, ఆడపడుచులు, చుట్టాలు వీళ్ళ రిస్ట్రిక్టెడ్ మెంటాలిటీ పాతకాలం నుంచి ఆపాదించుకున్నది మారాలి. అమ్మాయిని ఇన్వైటింగ్ గా ఉండాలి. ఇట్ డజంట్ మీన్ అమ్మాయి ఎవరితో పడితే ఆడితో తిరిగి వస్తే మేము యాక్సెప్ట్ చేయాలా అంటే, మీకు ఎలా అయితే కష్టంగా ఉంటుందో ఒక లైఫ్ స్టైల్ వదులుకొని ఒక ఇల్లు వదులుకొని వచ్చే అమ్మాయికి కూడా అంతే కష్టంగా ఉంటుంది. చాలా వరకు నా దగ్గరకు వచ్చే డివోర్స్ కేసెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇదే ప్రాబ్లం. మీ ఇంకో విషయం తెలుసా? ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. ఈవెన్ అత్తామామల్లో కూడా. ఇంతకుముందు అత్తామామల ముందు కోడళ్ళు కనీసం కుర్చీ మీద కూడా కూర్చునే వాళ్ళు కాదు. కింద కూడా కూర్చునేవాళ్ళు కాదు. ఒక రూమ్‌లో ఉంటే ఇంకో రూమ్‌లో ఉండేవాళ్ళనమాట. కనీసం ఇలా కర్టెన్ తీసి ఆ కల్చర్ ఉండేది. ఇప్పుడు అలాంటి కల్చర్ ఏం లేదు. అత్తామామలతో కూర్చొని కోడలు ఒకే చైర్ మీద కూర్చుంటున్నారు. ఒకే సోఫాలో కూర్చుంటున్నారు. కలిసి భోంచేస్తూ ఉన్నారు. ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూడట్లేదా ఇలాంటివి? 100% ఇంకా ఎక్కువే మాట్లాడుతున్నారు. వీళ్ళు పబ్బులకి వెళ్తానంటే అమ్మ జాగ్రత్తగా వెళ్ళి రమ్మని భర్తని, భార్యని మారింది. పిచ్చి బట్టలు వేసుకోవద్దు, ఓన్లీ చీరలు కట్టుకోవాలన్న దగ్గర నుంచి వాళ్ళు ఏదున్నా వీళ్ళు ఇంట్లో కాస్త అమ్మా నాన్నలాగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఉదయశ్రీ మళ్ళీ చెప్తున్నాను, అబ్బో మేము అప్పటికన్నా మా అత్తామామల కన్నా మేము చాలా మారిపోయామని వీళ్ళు శబాష్ శబాష్ అనుకోవడం కాదు. నీ కొడుకు సుఖంగా ఉండడానికి నువ్వేం చేయాలనే బాధ్యత వహించాలి తల్లి. ఓకే, అది లేదు. ఆ అథారిటేటివ్ ఫిగరు కోడలు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, వంట అంతెందుకు. మా సొంత పిన్ని కూతురు పెళ్ళయింది. ఐ కాంట్ టెల్ యూ. ఇచ్చింది మేము లండన్ అయినా అబ్బాయిది టూ మచ్ ఆఫ్ అ టిపికల్ పల్లెటూరు బ్యాచ్. దాంతో వంట చేస్తున్నారు, అంట్లు తోమిస్తున్నారు. అసలు ఏమన్నా మెయిడ్ పెట్టుకున్నారా అంది. అది మా పిన్ని చెప్తుంటే నాకే బాధ వేస్తుంది. కొత్త కోడలు వెళ్ళంట భర్త అక్కడ కూర్చుంటే ఆ పక్కన నవ్వారు మంచం చెమట్లు కారిపోతుంటే కూర్చోకూడదంట. ఇంకా ఏమన్నా అంటే రెస్ట్రిక్షన్స్. స్టాప్ స్టూపిడిటీ. ఆఖరికి ఏమవుతుందో తెలుసా, ఆ పిల్ల మీతో మాట్లాడటం మానేస్తుంది. ఈవెన్చువల్ ఇదే. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే మా అథారిటీ మేము చూపించేస్తున్నాం, మేము చాలా సక్సెస్ అయిపోయాం, విన్ అయిపోయాం అనుకుంటాడు. పిల్లాడు కూడా ఏం మాట్లాడదు. కొత్తగా పెళ్ళైనప్పుడు ఏమంటే తల్లిదండ్రులకే సపోర్ట్ చేస్తాడు. ఈవెన్చువల్ గా ఏమవుతుంది, యు ఆర్ ద లూజర్స్. అత్తామామలు ఆర్ ద లూజర్స్. అత్తామామలు పాతకాలం నుంచి మేము బెటర్ గా ఉన్నామని చూసుకోకూడదు. వర్సెస్ వాళ్ళకి తెలిసింది. కొత్త జనరేషన్ వర్సెస్ మేము ఎలా ఉన్నాము అని చూసుకోవాలి. ఫ్యూచర్ ఆఫ్ అత్తామామలకి మేము ఎలా ఉన్నామని చూసుకోవాలి. ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ పిల్లల లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనం వాళ్ళు ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది చూసుకోవాలి. అది మిస్సింగ్. నువ్వు చెప్పినంత దానికన్నా వచ్చినా ఈ చుప్పనాతి అర్ధరాత్రులు ఎవరితోనో మాట్లాడుతుంది, ఇంట్లో ఈ రోజు ఇది చేయలేదు, లేకపోతే ఇలా వేసుకెళ్ళి ఈ చుప్పనాతి మాటలు మాట్లాడే వాళ్ళు, హర్టింగ్ గా మాట్లాడే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఓకే, మీరు చెప్పిన కొన్ని కేసెస్ లో ఉండొచ్చు మేబీ కోడల్ని ఇంకా పాతకాలపు స్టైల్లో అత్తలు వేధిస్తున్న వాళ్ళు. కానీ ఈ జనరేషన్ లో అలా వేధించినా భరించే కోడళ్ళు ఉన్నారా అసలు? బిగినింగ్ ఆఫ్ ఎ రిలేషన్షిప్ ఉంటున్నారు ఉదయశ్రీ. నేను అదే చెప్తున్నాను. నా ఫ్యాక్ట్స్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ మై కేసెస్
డివోర్స్ కేసెస్ ఎట్లా ఉంటాయంటే ఇట్స్ అ కర్వ్ అనమాట. స్టార్టింగ్లో 6 months భరించు, 1 year భరించు అని చెప్తారు. భరించిన తర్వాత ఎయిదర్ అత్త కోడళ్ళు లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అక్క చెల్లెల్లో వీళ్ళతో కాన్ఫ్లిక్ట్ మొదలవుద్ది. అది భర్త సపోర్ట్ చేయనప్పుడు భర్త మీదకి వచ్చి డివోర్స్లు అవుతున్నాయి పిల్లలు పుట్టిన తర్వాత. సో ఇట్స్ అ కర్వ్, అంతే స్టాండర్డ్ కర్వ్. కొత్తగా ఏ ఉండవు డివోర్స్ కేసులు. ఎప్పుడైనా ఇదే పిచ్చుకోవాలా, మీ అమ్మకి సపోర్ట్ చేసావు నాకు చేయలేదు, మీ అమ్మకి కొని ఇచ్చావు చీర నాకు కొని ఇవ్వలేదు, మీ అక్క చెల్లెలు పిల్లల్ని చూసినట్టు మన పిల్లల్ని చూడలేదు. సో ఫ్యామిలీస్ అనేది ఇందాక నీకు చెప్పాను నేను ఇందాక ఎపిసోడ్స్లో, మోడ్రన్ అప్డేట్ అయిన అత్తలు కూడా ఆ అమ్మాయి ప్రతి అమ్మాయి మంచిగా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఒక కోడల్లాగా ఒక స్టాండర్డ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రాదు. ఎవ్రీ హ్యూమన్ ఇస్ డిఫరెంట్. నీ కొడుకు ఎలా తేడాగా డిఫరెంట్గా అందరు అబ్బాయిలాగా ఉండడు. ఎవ్రీబడి ఈజ్ యూనిక్ అండ్ డిఫరెంట్. అలాగే వచ్చిన కోడలు కూడా అసలు ఆడపిల్లలు దొరకటమే ఎక్కువ. ఆ అమ్మాయి ఇండివిజువాలిటీ ఏంటి, అమ్మాయి ఇష్టాలు ఏంటి, అమ్మాయి కష్టాలు ఏంటి, ఒక తల్లి ఎలా అయితే తెలుసుకొని నువ్వు స్పేస్ ఇస్తావో ఆ అమ్మాయిని మన ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి. మీరు సఫర్ అవ్వాలంటే అవ్వండి, ఎందుకంటే రేపొద్దున మీ కొడుకు భవిష్యత్తు బాగుంటుంది. మీరు అమ్మాయిని ఇప్పుడు ఏదో సఫర్ చేసేసి నేను అత్తలాగా తోపులాగా నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి. రీజన్ ఫర్ డివోర్స్ ఇస్ మోస్ట్లీ ద ఇన్కన్సిస్టెన్సీ అండ్ ద ఇన్కాపబిలిటీ ఆఫ్ అ మగాడు టు డీల్ విత్ ఫ్యామిలీ వర్సెస్ వైఫ్. నాకు నువ్వు సపోర్ట్ చేయట్లేదు, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా బయట ఉన్న రోజులు బాగున్న 10 ఏళ్ళు 8 ఏళ్ళు 7 ఏళ్ళ రిలేషన్షిప్స్ కూడా ఫ్యామిలీ అనే ఒక మ్యాటర్లో ఎందుకు ఇబ్బంది పడుతుందంటే మగపిల్లల తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త. మీరు ఏదైతే ఆడపిల్లల్ని వాళ్ళ బిహేవియర్ని వాళ్ళ ఇండిపెండెన్స్ని వాళ్ళ యాటిట్యూడ్ని హ్యాండిల్ చేయలేని ఇన్కెపాసిటీలో ఉంటున్నారు, దానివల్ల మీ భర్తలుగా మారిన మీ పిల్లలు, మీ కొడుకు భర్తగా మారిన మీ కొడుకుని ఇంకా కొడుకులాగా చూడకండి, వేరే వాళ్ళ భర్త. ఆ స్పేస్ మీరు వాళ్ళకిచ్చి మీరు తీసుకుంటే నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడులు కాదు, నా కొడుకు ఇంకొకళ్ళ భర్త. అతనికి ఆ అమ్మాయికి ఒక రిలేషన్షిప్ చాలా బాండ్ ఉంది, దాన్ని మనం రెస్పెక్ట్ చేసి వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేసి మన స్పేస్ మనకి ఇస్తారు. ఎంతసేపు నా కొడుకు నువ్వు చెప్పింది నేను వినాలి, ఆ అమ్మాయి కూడా నువ్వు చెప్పినట్టు వినాలి అనే ఒక ప్రెషర్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఏమవుద్దంటే తల్లి కాబట్టి తండ్రి కాబట్టి మీకు రెస్పెక్ట్ ఇచ్చి తన జీవితం మొత్తం నాశనం చేసుకుంటున్నారు అబ్బాయిలు. పెళ్ళి అవగానే భార్యకిస్తున్నావు అని చొప్పునాతి మాటలు. సో మీరు మారాలి, మీరు అడ్జస్ట్ అవ్వాలి. నేను పెళ్ళి చేసుకుంటున్నాం అనే ప్రతి వాళ్ళకి, ఎస్పెషల్లీ నా ఫ్రెండ్స్, నేను ముందు వాళ్ళ అత్తగారితో మామగారు నేను మాట్లాడిన తర్వాత వాళ్ళని తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. బట్ నేను ఒకటే చెప్పా, ఆ తర్వాత డివోర్స్ అయినప్పుడు కూడా నా దగ్గరకు వచ్చారు వాళ్ళు. 3 years బ్యాక్ పెళ్ళైంది. ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు మీ అమ్మాయికి, అదే మీ వైఫ్కి అని చెప్పి నన్ను తిట్టారు. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడా, ఏమండి కొంచెం స్పేస్ ఇవ్వండి, ఆ అమ్మాయి చదువుకుంది, ఫారెన్లో ఉండొచ్చారు, ఇద్దరు పెళ్ళై మహా అయితే 2-3 నెలలే ఉంటారు అని చెప్పి నేను మాట్లాడితే దట్ బికేమ్ ఏ బిగ్ నాన్ సెన్స్. ఆఖరికి 3 ఏళ్ళ తర్వాత డివోర్స్కి వచ్చింది. ఇప్పుడు నా దగ్గరికి అమ్మ నువ్వు చెప్పింది నేను ఉంటే బాగుండేది, మాదే తప్పు అని. సో ఎప్పుడైనా కాళ్ళు ఇరక్క ముందు మనం వెళ్ళి లెగ్ హోల్డర్ ఇచ్చామనుకో, కర్ర ఇచ్చుకుని నన్నే కొట్టారు. కాళ్ళు ఇరిగిన తర్వాత ఇచ్చామనుకో అబ్బబ్బా ఎంత సపోర్ట్ స్ట్రక్చర్ ఉషా అంటారు. సో నేను చెప్పేది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లాడితో ఉన్నంత వరకే. భర్తగా మారాడంటే మీరు అత్తా మామ, మీరు అత్తగారు మామగారు లాగా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అడ్జస్ట్ అవ్వాలా. ఆడపిల్ల అవ్వదు, రాసుకోండి ఇప్పుడు జనరేషను. ఆడపిల్ల అవ్వాలని కోరుకుంటే డివోర్స్లే, 1 year నుంచి 10 years డివోర్స్లే రాసుకోండి. ఆడపిల్ల అవ్వాలి సొసైటీ, నో, మీరు అవ్వాలి. మీరు సొసైటీలో తలెత్తుకొని మా కొడుకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా కాపురం చేసుకున్నారని చెప్తే మీరు అడ్జస్ట్ అవ్వాలా. కరెక్ట్. మీరు మారాలా, మీరు సఫర్ అవ్వాలా. ఎక్కువ మాట్లాడితే తిట్లు తన్నులు కూడా తినాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు. ఆడపిల్లలు కూడా తాగేసి కొడుతున్నారండి ఈ మధ్య, తెలియదు అని చెప్తున్నా నేను కొన్ని విషయాలు సీరియస్లీ. వాళ్ళకి టెన్షన్ వచ్చినప్పుడు, ప్రెషర్ వచ్చినప్పుడు, స్ట్రెస్ వచ్చినప్పుడు నీ కొడుకుని కొట్టినా ఊరుకోవాలి. నువ్వు నా కొడుకుని కొడతావా అంటే సమాజ్ అంతేనా. ఆఫ్టర్ దట్ అంటే పచ్చి నిజాలు ఉదేశం నేను ఇలా మాట్లాడుతున్నాను అవుట్ ఆఫ్ మై రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. సో
అత్తమామలు అడ్జస్ట్ అవ్వాలా, సొసైటీ కోసం నోరు మూసుకోవాలా, ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలా, అమ్మాయిలను యాక్సెప్ట్ చేయాలా, వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు హ్యాండిల్ చేయాలి, వాళ్ళ ఎమోషనల్ మూడ్ స్వింగ్స్ని మీరు అర్థం చేసుకొని గుట్టు చప్పుడు కాకుండా అంటే గొంతులోంచి మింగుకోవాలా. అదే. లేదంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ డిజాస్టర్ ఫర్ ద ఎంటైర్ సొసైటీ అండ్ ఫ్యామిలీ స్ట్రక్చర్. ఫ్యూచర్లో మీకు ప్రాజనీ ఉండదు, మీ కొడుకని పేరు చెప్పుకోవడమే, ఆఖరికి మీ వంశోద్ధారకుడు ఉండడు, ఉన్నా సరే అమ్మాయి తీసుకెళ్ళిపోతుంది, అమ్మాయి ఇంటి పేరు ఇస్తుంది. మహాప్రభు అంటే ఏమన్నా చేంజ్ వచ్చింది కదా సొసైటీలో. కరెక్టే. మీరు ఇంతకు ముందేమో పిల్లలకి అమ్మాయిలకి పెళ్లి చేసి పంపిస్తూ ఉంటే పేరెంట్స్ చెప్పేవాళ్ళు, అత్తకి ఇలా సేవ చేయాలి, మామని ఇట్లా చూసుకోవాలి, నువ్వు వాళ్ళ ముందు కూర్చోవద్దు, ఇలా ఉండాలి అని పద్ధతి చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, పెళ్ళి అవుతుంది అంటే అబ్బాయి తల్లిదండ్రులకు చెప్పాలన్నమాట, ఇంకా మిమ్మల్ని మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, కరెక్ట్ మీరు చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. అండ్ వాళ్ళు కూడా అవసాన స్థితికి వచ్చేస్తారు. వాళ్ళ ఏజ్ వాళ్ళ జీవితం బతికేసి ఉంటారు. అబ్బా, ఇప్పుడు చాలా మంది పెళ్లి కాగానే అందుకే మీరు ఇంకా సెపరేట్ ఉండండి అని సెపరేట్ పెట్టేస్తున్నారు. అదే కొడుకుని కోడల్ని సెపరేట్ పెట్టేసేస్తున్నారు. సెపరేట్ పెట్టడం వల్ల వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉండకుండా ఉంటుందని ఉండదు. ఇందు గలడు అందు లేడని సందేహము వల్లదని ప్రతి మగాడి యాక్షన్లోనూ అతని డెసిషన్లోనూ భార్యకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వీళ్ళకే ఇచ్చే సినారియోస్ ఉంటాయి. అది మళ్ళీ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి ఉషశ్రీ గారి అపాయింట్మెంట్ తీసుకోండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.